మరోవైపు ఏపీలో కూడా అకాల వర్షం అన్నదాతలకు కన్నీరే మిగిల్చిందని చెప్పాలి. ఏపీలో కురిసిన అకాల వర్షాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు చోట్ల కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈదురుగాలు కూడా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే ఇది పంట మీద ఎక్కువగా ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక్క వరియే కాకుండా ఉద్యానవన పంటలు కావచ్చు ఏదైనా ఖచ్చితంగా, ఎందుకంటే ఉరుములు మెరుపులతో పాటు కొన్ని చోట్ల పిడుగులు పడతాయి. అలాగే కొన్ని చోట్ల వడగళ్ళు కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే టెంపరేచర్స్ పెరుగుతున్నాయి, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయో సిబి క్లౌడ్స్ అనేవి ఫామ్ అవడానికి ఆస్కారం ఉంది. సిబి క్లౌడ్స్ ఉన్న చోట ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు కూడా వస్తాయి కాబట్టి అక్కడ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా నష్టపోయేటువంటి అవకాశం ఉంది. నిన్న మనం చూసుకుంటే అనకాపల్లి జిల్లాలోని కొన్ని చోట్ల ఆల్రెడీ వర్షాలు పడడం జరిగింది. అల్లూరు జిల్లాలో పడతాయి. అటు తూర్పు గోదావరిలో కూడా కొన్ని చోట్ల పడినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకి అటు తిరుపతి అలాగే అన్నమయ్య జిల్లాలోను అలాగే సత్యసాయి జిల్లాలో కూడా నిన్న చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా అక్కడక్కడ పడడానికి ఆస్కారం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది. అటు తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి. సో టెంపరేచర్స్ ఎప్పుడైతే అంటే సాధారణంగా 35 నుంచి ఎప్పుడైతే టెంపరేచర్స్ పెరిగాయో సో పొడి వాతావరణం ఉండేటప్పుడు త్వరగా వేడెక్కడంతో పాటుగా సిబి క్లౌడ్స్ ఫామ్ అవడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది. మరోవైపు మనం చూసుకుంటే అటు ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది. ఇటు కోస్తాను అనుకున్న ద్రోణి కొనసాగుతుంది. వీటి ప్రభావం వల్లనే ఈ వర్షాలు పడేటువంటి అవకాశం 2-3 రోజులు వర్షాలు